డైరీ ఫామ్ పెట్టాను, రోడ్డు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ ఇండియా. ఈరోజు మనం మాట్లాడబోయే సమస్య చాలామంది రైతులు నిజంగా ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఈ సమస్య మన దృష్టికి వచ్చింది. నా పేరు వీరబ్రహ్మం, మాది లక్కవరం గ్రామం, తాళూరు మండలం, ప్రకాశం జిల్లా. నా భార్య పేరు మీద పిఎంఈజీపీ లోన్ తీసుకొని ఉన్నాను. లోన్తో డైరీ ఫామ్ పెట్టాను. డైరీ ఫామ్ షేర్ ఉన్న ప్లేస్ మా నాన్నగారి పేరు మీద ఉన్నది. మా నాన్నగారికి నేను ఒక్కడినే సంతానం. మేము లోన్ తీసుకునే సందర్భంలో మా నాన్నగారు నా భార్య పేరు మీద లీజ్ రాసి ఇచ్చారు. సమస్య ఏంటంటే మా డైరీ ఫామ్కి రోడ్డు లేదు. చుట్టూ అందరివి ప్రైవేట్ భూములే. ఎవరు కూడా రోడ్కి సహకరించడం లేదు. డైరీ ఫామ్ ఉంది, ప్రభుత్వం లోన్ తీసుకొని ఉన్నాను, కానీ రోడ్డు లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. చట్టం ఏం చెప్తుంది? మనతో ఉన్నారు వీరేశ్విత గారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీరేశ్విత గారు, డైరీ ఫామ్ పెట్టాలంటే రోడ్ కంపల్సరీగా ఉండాలా? దీని గురించి చట్టం ఏమనంటుంది? జనరల్గా డైరీ ఫామ్కి కానీ లేదా ఏదైనా వ్యాపారానికి కానీ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కోసం చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు ఈ సమస్య ముందు నుంచి ఉందా లేదా మధ్యలో అడ్డుపడుతున్నారా అన్న విషయం క్లారిటీగా లేదు. ఒకవేళ ముందు నుంచి ఉంటే పిఎంఈజీపీ లోన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మధ్యలో అడ్డుపడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ డైరీ ఫార్మ్స్ కానీ లేదా ఏదైనా వ్యాపారంలో కానీ రోడ్ చాలా ఇంపార్టెంట్. దానికోసం మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రైట్ ఆఫ్ వే అనే చట్టం ఇచ్చింది. యశ్విత గారు, చుట్టూ అన్ని ప్రైవేట్ భూములు ఉంటే రోడ్డు అడగచ్చా? ఖచ్చితంగా అడగచ్చు. ప్రైవేట్ భూములు అని చెప్పి రోడ్డును ఆపే అధికారం వాళ్ళకి లేదు. రైట్ ఆఫ్ వే అంటే వారి పొలం మనం ఆక్రమించడం కాదు, మన పొలానికి దారి అడగడం. యశ్విత గారు, రైట్ ఆఫ్ వే అంటే ఏమిటి? ఇది నిజంగా కోర్టు గుర్తిస్తుందా? రైట్ ఆఫ్ వే అంటే మీ భూమికి వెళ్ళడానికి పక్క భూమి ద్వారా క్రియేట్ చేసే దారి. ఇది సివిల్ కోర్టులో చాలా బలమైన హక్కు. ఇలాంటి కేసెస్ చాలా నమోదు అయి ఉంటాయి. కాబట్టి ఇది రైట్ ఆఫ్ వే అనేది మన హక్కు. యశ్విత గారు, పిఎంఈజీపీ లోన్ ఉండడం వల్ల ఏదైనా అదనపు బలం ఉంటుందా? పిఎంఈజీపీ అనేది ప్రభుత్వ పథకం. ఇది ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ లోన్ ఇస్తారు. ఈ లోన్ ద్వారా మీకు ఏమైనా వసతులు కావాలన్నా కల్పించుకోవచ్చు. ఇది కోర్టులో చాలా పెద్ద బలమైన పాయింట్గా ఉంటుంది. యశ్విత గారు, ముందుగా కోర్టుకే వెళ్ళాలా లేకపోతే ఏదైనా మార్గం ఉంటుందా? ముందుగా కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ గ్రామ మ్యాప్ చూసుకొని అందులో పాత దారులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వాలి. వారు ఫీల్డ్ సర్వే చేపించి మీకు రోడ్ కల్పిస్తారు. యశ్విత గారు, ఎంఆర్ఓ ఏం చేస్తారు? వారు నిజంగా సహాయం చేస్తారా? తహసీల్దార్ గారికి పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేపిస్తారు. పాత రోడ్లు ఏమన్నా ఉంటే రీఓపెన్ చేపిస్తారు. వాళ్ళకి ఈ బాధ్యత ఉంటుంది. అలాగే మీరు లిఖితపూర్వకంగా అప్లై చేస్తే వారు తప్పించుకోలేరు. యశ్విత గారు, పక్క భూమి వాళ్ళు గొడవ చేస్తే ఏం చేయాలి? ముందుగా లీగల్ నోటీస్ ఇవ్వాలి. అందులో రైట్ ఆఫ్ వే నా హక్కు అని స్పష్టంగా ఉండాలి. చాలామంది ఈ నోటీస్కే వెనక్కి తగ్గుతారు. మీకు రోడ్డు ఇచ్చే అవకాశం ఉంటుంది. యశ్విత గారు, లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత కూడా వినకపోతే ఏం చేయాలి? సివిల్ కోర్టులో కేస్ సూట్ ఫర్ రైట్ ఆఫ్ వే ఫైల్ చేయడం ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. అంటే తాత్కాలికంగా మీరు రోడ్ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వడం. డైరీ కాబట్టి కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది. యశ్విత గారు, కేసు వేస్తే ఎంత టైం పడుతుంది? పూర్తి కేసు కంప్లీట్ అవ్వడానికి టైం పట్టచ్చు. కానీ రోడ్డు మనం తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికి కోర్టు మనకి ఆర్డర్ ఇస్తుంది. యశ్విత గారు, పక్క భూమి వాళ్ళు డబ్బులు అడిగితే ఏం చేయాలి? ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇచ్చి దారి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య రావచ్చు. దానికంటే చట్ట ప్రకారం దారి తీసుకోవడం ఉత్తమం. యశ్విత గారు, ఇలాంటి సమస్యలు చాలామందికి ఉంటాయా? అవును, గ్రామాల్లో పొలాల్లో ఇది కామన్ సమస్యే. కానీ చట్టం తెలుసుకోపోవడం వలన చాలామంది నష్టపోతున్నారు. యశ్విత గారు, ఈ కేసులో వారికి న్యాయం దక్కుతుందా? చట్టం ఎప్పుడూ జీవనాధారాన్ని కాపాడుతుంది. వారు తప్పు చేయలేదు కావున ఖచ్చితంగా వస్తుంది. వారు చట్ట ప్రకారమే వెళ్తున్నారు. యశ్విత గారు, పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమిటి?
రోడ్ అడగడం నేరం కాదు, వ్యాపారం చేయడం తప్పు కాదు. మన చట్టం మనకి తెలియకపోతే మనమే నష్టపోతాం. చట్టం భయపడడానికి కాదు, మన జీవనాధారం కోసం. ఫ్రెండ్స్, మీకు ఈ సబ్జెక్ట్ ఉపయోగపడినట్లయితే మీలాంటి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ఇదే లీగల్ లిటరసీ ఇండియా. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.